హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి. ఈరోజు నేను ముల్లంగి పప్పుచారును ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ ఇంట్లో ఎవరైతే ముల్లంగిని తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఈ విధంగా ముల్లంగి పప్పుచారును చేసి పెట్టండి. అస్సలు మెతుకు మిగల్చకుండా మొత్తం తినేస్తారు. అంత బాగుంటుంది. మరైతే ఆ రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా మనం హాఫ్ కేజీ ముల్లంగి తీసుకోవాలి. వీటిని పైనున్న తొక్కను తీసేసి బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. వీటిని నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే మీరు రౌండ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్‌ని తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ ఎర్ర కందిపప్పు మరియు ఒక హాఫ్ కప్ మామూలు కందిపప్పు వేసి 2, 3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఒక రకం కందిపప్పునే యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దానిలోకి తగినన్ని నీళ్లు పోసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 5, 6 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఆ తర్వాత 3, 4 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక దీనిలోకి 4 పచ్చిమిర్చిని అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత ఉడికిన పప్పుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే 30 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండును గుజ్జును తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముల్లంగి ముక్కలను చూద్దాం. ఈ ముల్లంగి ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2, 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి మరో 6, 7 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమంలోకి మనం పక్కకు పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అలాగే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుని బాగా కలిపి మరో 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాలు మరిగించిన ఈ మిశ్రమంలోకి చివరగా కొంచెం బెల్లాన్ని అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఈ ముల్లంగి సాంబార్ రెడీ. ఈ విధంగా చేసిన ముల్లంగి సాంబార్ను ఎవరైనా వద్దనకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.